తాగుదాం, తిందాం రా, సినిమా చూడబోదాం, అక్కడ చూడబోదాం రా, అవి ఇవి అన్నీ చేద్దామంటే మన వల్ల కాదు. కాబట్టి వారితో ఎప్పుడైతే మనము స్నేహం చేస్తామో వారి యొక్క క్రియలు మనలోనికి వచ్చుతూ ఉంటాయి. కాబట్టి వారి దగ్గర ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం చెల్లిస్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే 1 కొరింథీ 7వ అధ్యాయము 24వ వచనం, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలంటున్నాడు. దేవునితో మీరు ఏముండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది? మనకు సమాధానము, తర్వాత మనకు మేలులు, 2 ఆశీర్వాదాలు. దేవునితో మనము సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. అదే మరి ఆ మురుకులతో సహవాసం చేస్తే మనం చెడిపోతూ ఉంటాం. హల్లెలూయా. దేవుని పిల్లారా, మన సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో 1 యోహాను 1:3 వచనం చదువుకుందాం. 1 యోహాను, నాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము. చాలు. చూడండి, ఇక్కడ యోహాను భక్తుడు ఏం చెప్తాడంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఏం తెలియజేయుచున్నాము? మన సహవాసం అయితే తండ్రితో కూడాను. చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడా, అంటే దేవునితో కూడా. మా సహవాసము ఎలా ఉందంటే తండ్రితో, దేవునితో ఉంది. మీ సహవాసం కూడా అలా ఉండాలి. మీ జీవితంలో మేలు కలగాలంటే, మీ జీవితంలో సమాధానం కలగాలంటే ఎవరితో ఉండాలి? తండ్రితో, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు దేవునితో కనెక్ట్ కలిగి ఉంటే, ఎప్పుడు ఒక స్నేహితుడితో బాగా సహవాసం కలిగి ఉంటే అతనికి నీ ప్రతి ఒక్క అవసరము అతనికి చెప్తావు. మనుషుడు నీ యొక్క ప్రతి అవసరము తీర్చలేకపోతాడు, కానీ దేవునితో సహవాసం చేసి దేవునితో నీ బాధ అంతా పంచుకుంటే నీకు ఏది కావాలన్నా దేవుడు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరునికి నీ బాధ అంతా చెప్పుకుంటే అతను నీకు ₹1 కూడా హెల్ప్ చేయదు. నీ బాధను నేను తీర్చలేని బదర్ అంటాను. నాకు ఇన్ని అవసరం ఉన్నాయి కాబట్టి, ఒక సమస్య వచ్చినప్పుడు నాకు కొద్దిగా అవసరం కావాలన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అతను నీకు మేలు చేయలేకుండా పోతాడు కొన్నిసార్లు. అబ్బా నా వల్ల కాదు బదర్, ఏమనుకో, సారీ ఏమనుకో, నీకు చేయాలని నా ఉద్దేశం ఉంది కానీ నీకు చేయలేను, ఎందుకంటే నాకే లేదని అంటే. అని దేవుడు అలా కాదు, నీకేదో ఒక మార్గం చూపెడతాడు. నీకేదో మేలు ఎవరి దారినో నువ్వు ప్రార్థన చేస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే వాళ్ళు 1000 అన్నోళ్ళు దేవుడు వాళ్ళ మనసు కరిగించి ఇచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నేను సలాల ప్రాంతం ఉన్నప్పుడు నేను మందిరం కడుతున్న గోడలు ఆగిపోయినాయి. అక్కడ పెద్ద సంఘం కాబట్టి చిన్న సాక్ష్యం చెప్పి మంచి బాగా అర్థమవుతుంది. ఆ పాస్టర్ ఏమన్నంటే, అయ్యా ఇట్లా మేము మందిరం కట్టుకుంటున్నాము, మాకు కొన్ని డబ్బులు అవసరము, గోడలు ఆగిపోయినాయి అని చెప్పిన. అతడు ఏమన్నానంటే, ఒకవేళ నీకు ఇచ్చిననుకో ఇంకొకరు అడుగుతారు, ఇంకొకరికి ఇచ్చిన ఇంకొకరు అడుగుతారు, కాబట్టి మళ్ళీ ఆ జోలు ఎత్తకన్నాడు. మళ్ళీ ఆ జోలే ఎత్తకన్నాడు. సంవత్సరం అయింది ప్రార్థన చేస్తున్నాం. తర్వాత అందులో ఇంకొక సేవకుడు ఉంటారు, వాళ్ళకి ఒక 3 సేవకులు కలిపి ఆ పరిచయం నడుపు పెద్ద సంఘం. తర్వాత ఆయన కూడా నేను చెప్పినుంటే, అప్పుడు ఆయన అందులో మెయిన్ అయినా ఆ విషయం ఎత్తకు మళ్ళీ అడగవద్దు అన్నాడు. ఎందుకంటే నీకు ఇస్తే మరి ఇంకొకరికి ఇవ్వాలి, అలా అందరికి ఇస్తే మనకు అంతగా ఇది లేదు. ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు ఇయ్యలేని పరిస్థితులు ఉన్నారు. అన్నీ ఇంకా మౌనం ఉండి ప్రార్థన చెప్తున్నాం. సంవత్సరం తర్వాత
ఇంకొక పాస్టర్ ఫోన్ చేసి, ఇసాక్ బ్రదర్ మీరు మందిరం కడుతున్న గోడలు అయిపోయినాయి అన్నారు కదా, ఎలా ఉందంటే అట్లా ఉన్నది, ఇంకా కొద్దిగా డబ్బులు కావాలి అని నేను చెప్పిన. సరే మేము మాట్లాడి తర్వాత నీకు చెప్తామన్నాను. తర్వాత ఎవరైతే నీ ఆ విషయం ఎత్తద్దన్నాడో ఆ సేవకుడు నాకు ఫోన్ చేసి, ఇసాక్ బ్రదరు ఒక సంవత్సరం కింద మీ చర్చికి డొనేషన్ కావాలని నాకు అడిగావు కదా, మరి అక్కడ ఎలా ఉంది ఏం కథ, మీ యొక్క పాస్టర్ నా ఫోన్ నెంబర్ ఇవి, నేను వివరాలని తెలుసుకొని నీకు ఏదైనా హెల్ప్ చేసేందుకు సహాయపడతానన్నాడు. మా సేవకుని అక్కడ ఇండియాలో సేవకుడికి ఆ ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకొని 25,000 సహాయం చేశారు. దేవునానికి భయపడదు కానీ దేవునితో సావాసం చేసినప్పుడు, దేవునితో మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే మనకు సహాయం చెయ్యము అంటారో వారితోటి సహాయం చేసేటట్టు చేస్తాడు దేవుడు. ఇది నా జీవితంలో కొద్దిగా అనుభవించి చెప్తున్నా. నిజంగా దేవుడు చూడండి ఎలాంటి వాడు. ఎవరైతే మనకు సహాయం మీకు చేయలేను బదరు అంటారో దేవుడు వాళ్ళతోటి సహాయం చేయించేటట్టు చేస్తాడు. మనం ఆయనతో సావాసం కలిగి ఉంటే, మనం దేవునితో సావాసం ఉంటే, మనం చేసే ప్రతి ప్రార్థన, మనం చేసే ప్రతి ఒక్క కార్చే కన్నీరు బొట్టు దేవుడు ఆలకించి మనకు కంపల్సరిగా నీకు ఎవరైతే మేలు చేయరు, ఎవరైతే నేను నీకు ఏమి చేయలేను అంటారో అసలు వాళ్ళే నీకు చేసేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడు నన్ను స్తోత్రం కాదు కాక హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన దేవునికి స్తోత్రం. ఒక వచనం చెప్పి ముగిద్దాం. సామెతలు 22-24 వచ్చాను. కోపశక్తులతో సావాసము చేయకము, క్రోధము కలిగిన వానితో పరిచర్యము కలిగి ఉండకు. చూడండి, కోపశక్తునితో సావాసము చేయకము. కింది వచనం కింద, క్రోధము గలవానితో పరిచర్యము కలిగి ఉండకు. కోపచిత్తులు ప్రతిసారి కోపడతారు చూడండి, వారితో సావాసం కలిగి దూరం ఉంటే చాలా మంచిది అంటున్నాడు. ప్రతిసారి నువ్వు ఏదైనా చెప్పినా కోపడతారు చూడండి. నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీ యొక్క బాధ చెప్పిన ఒక అంటారు, కోపడతా ఉంటారు కొంతమంది. కొద్దిసారి చాలామంది కోపం వస్తూ ఉంటుంది. అలాంటితో సావాసం చేయొద్దు. వారికి నువ్వు ఏ బాధ చెప్పినా నేను పట్టించుకోను, ఆ చెప్పి కూడా వెళ్దాం. నీ సమయం వృధా. కోపపడే వ్యక్తితో మన సావాసం చెప్తే నిన్ను ఏది పట్టించుకోడు. నువ్వు మంచి ఉద్దేశంతో నువ్వు చెప్పినా కానీ వాడు నీ మాట లెక్క చేయడం అన్నట్టు. అలాంటి వాడితో సావాసం చెప్తే మనకు ప్రయోజనము లేదు. హల్లెలూయా. కాబట్టి మన సావాసము మెయిన్ ఇంపార్టెంట్గా మనము దేవుడితో సావాసం కలిగి ఉందాం. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, అలాగనే మనకు మేలు ఇస్తాడు. ఇద్దరు బిడ్డలారు ఇక్కడ మన గలుపులో వచ్చింది కాబట్టి మీ సావాసము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాగబోదాం, అక్కడ పోదాం, సినిమా చూడబోదాం. ఇక్కడ చాలామంది మన పనిలోకి వెళ్ళిన దాకా కలుపుతారు, మనకు పరిచయం అవుతూ ఉంటారు. శుక్రవారం వచ్చిందా బాటలు తెచ్చుకున్న తాగదాం, మా కంపెనీ చూస్తే మీరు పరేషాన్ అయిపోతారు. ఒక్కొక్కరు జంగల్లో వండుకొని తెల్లారు వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వారు కూడా ఉన్నారు. దేవుని ఇలా చాలా జాగ్రత్త కలిగి మనము మన ఆత్మీయ జీవితం కాపాడుకుందాం. అనేకులకు ఆశీర్వాదకర దీవెనకరంగా ఉందాం. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క మేలు మన జీవితంలో మన కుటుంబంలో కావాలంటే దేవునితో మనము సహవాసం చేసేవారిగా ఉందాం. దేవుని స్తోత్రం కలను గాక. దేవుడి చిత్తమైతే రేపు అద్భుతమైన మెసేజ్, పొద్దుగల ఇంకో మంచి అద్భుతమైన మెసేజ్ మనకు ఉంటుంది. మీరు మంచి సిద్ధపడి రండి. దేవుడు మీ అందరితో మాట్లాడతాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి మన హృదయంలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం. హల్లెలూయా.